అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొద్ది రోజుల క్రితం ఒక వివాహ పత్రిక సోషల్ మీడియాలో హల్చల్ చేసింది, దుమారం రేపింది. టీడీపీకి చెందిన ఒక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఒక మహిళ. ఆవిడ స్వాతిరెడ్డి అని పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన విపరీతంగా పోస్టులు పెట్టడం, ట్రోల్ చేయడం ఇవన్నీ చేశారు. చాలామందికి ఆవిడ పేరు తెలిసే ఉంటుంది. ఇటీవల వివాహం చేసుకున్నారు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం నాయుడుతో ఆమె వివాహం జరిగింది. ఆమె వివాహానికి ఆహ్వానిస్తూ నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పెళ్లి పత్రికలు ఇవ్వడం కూడా సోషల్ మీడియాలో వాళ్ళే పోస్ట్ చేసుకున్నారు. తర్వాత ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారో, నారా లోకేష్ గారో వారి వివాహానికో, రిసెప్షన్‌కో అటెండ్ అయ్యారు. ఇట్స్ ఆల్ ఫైన్. పాపం నిన్న బ్రహ్మం నాయుడు గారికి నేను సోషల్ మీడియాలో చూశానండి. స్ట్రోక్ వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారని చెప్పేసి విన్నాను. అండ్ హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. వి విష్ హిమ్ ఎ స్పీడీ రికవరీ. అంతా కుదుట పడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మనకు అంటే కానివారని చెప్పేసి మనము ఏదో అనుకోవడం తప్పు. సో, వి విష్ హిమ్ ఎ స్పీడీ రికవరీ. ఇక్కడ ఒక విషయాన్నైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఎంతో పెద్ద సముద్రం ఈ సోషల్ మీడియా. ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు. ఇంకా నన్నైతే ఘోరంగా తిడుతూ ఉంటారు. అమ్మనా బూతులు తిడుతూ ఉంటారు. ఇంక ఇష్టారీతిన. నేను ఎప్పుడు గూడా అంటే సామాన్య కార్యకర్తపై ఎప్పుడు కూడా రెస్పాండ్ కాలేదు. బికాజ్ దేర్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు ఇంతకుముందు గతంలో స్వాతిరెడ్డి అలియాస్ శ్వేతా చౌదరి అలియాస్ స్వాతిరెడ్డి అనే ఆవిడ చేసిన పోస్ట్ విపరీతంగా సోషల్ మీడియాలో ఫాలో అవుతుంది. మహామేత రాశారండి. మహామేత కర్మను కూడా ఫాలో అవుతూ వీడు కూడా హెలికాప్టర్‌లో ఫ్రై అవుతాడా భయ్యా! మహామేత కర్మను ఫాలో అవుతూ వీడు కూడా హెలికాప్టర్‌లో ఫ్రై అవుతాడా భయ్యా! అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ శ్వేతా చౌదరి రాసిన పోస్ట్ అది ఇప్పుడు విపరీతంగా చక్కర్లు కొడుతుంది. చాలామంది రాస్తున్నారు సోషల్ మీడియాలో కర్మ విల్ బీ బ్యాక్ అని చెప్పేసి. దానివల్లే వారు మాట్లాడిన వల్లే ఇది జరిగిందా అంటే 100% ఛాన్సే లేదండి. కానీ అనవసరంగా ఏదో డబ్బుల కోసమో, లేకపోతే వాళ్ళ నాయకుల మీద అభిమానంతోనో ఇంత దారుణంగా మెసేజ్‌లు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఒక తెలుగుదేశం వాళ్ళకే చెప్పట్లేదండి. ఎవరైనా గాని మనుషులం మనం ఫస్టు. ఎవరి చావు కోరుకోకూడదు. ఎవరు నాశనం అవ్వాలని కోరుకోకూడదు. ఇప్పుడు ఎవరో చచ్చిపోతే మనం పైకొస్తామా? ఎవరో ఏదో జరిగితే రాజకీయంగా మనం ఎదుగుతామా? ఇటువంటి మాటలు ఇవన్నీ గూడా ఎందుకు జరుగుతున్నాయంటే నేను ఇన్ని రోజులు సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నానండి. ఒక అబద్ధపు పేరుతోనో, ఒక ఐడెంటిటీ మార్చుకొనొచ్చో, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, చూడలేరు అని ఒక మైండ్‌సెట్‌తో మాట్లాడితే ఇవన్నీ జరుగుతాయి. ఆ నోటిని కంట్రోల్ జేసుకుంటే మంచిది. ఇప్పుడు చాలామంది నేనేమిది ఆహ్, నేనొక్కడినే మంచోడిని వేరే వాళ్ళని చెప్పట్లేదండి. ఫస్టొచ్చే ఫీలింగు ఆ రోజు తిట్టింది, ఈరోజు అనుభవిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి ఫస్టొచ్చే ఫీలింగండి అది. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను వీడియోలు చేస్తున్నా. నిన్న మా సోదరులతో మాట్లాడుతూ నేను చెప్పాను. మనం సంయమనంతో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్క బూతు మాట మాట్లాడాననుకోండి, ఎవరైనా తిడుతూ ఆవేశం ఆపుకోలేక వాళ్ళేం చేస్తారు అవతల వాళ్ళు, ఒక 5 సంవత్సరాలు దాన్నే ప్లే చేస్తారు. ఇంక నువ్వు గూడా నీతులు చెప్తున్నావురా, నువ్వు గూడా మాట్లాడుతున్నావురా, నువ్వు ఇది చేస్తున్నావురా, నువ్వు అది చేస్తున్నావురా అని. అదే మనం యెస్ ఆవేశమొస్తది. ఎవడైనా మనల్ని మాట్లాడినప్పుడు నిన్న మొన్న ఎవడో వీడియోలు చేశాడు అని చెప్పేసి నాకు పెడుతున్నారు. అప్పుడు మనకు గూడా అనిపిస్తది. ఎంతసేపు ఉంటది ఆ ఆవేశం? ఒక 6 గంటలు, ఒక 10 గంటలు. ఎందుకంటే నీకు ఎక్కువసేపు ఆవేశం ఉండొచ్చు. కానీ చూసే వాళ్ళకి అంతకంటే ఓపిక ఉండదు. ఆ తర్వాత ఏదో ఒక ఇన్సిడెంట్ వస్తది. ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పోతుంటారు. కానీ మనం ఆవేశంలో ఒక మాట మాట్లాడామనుకోండి, ఆ మాట నిలిచిపోద్ది. నిలిచిపోయిన తర్వాత ఇంక దాన్ని రిపీట్ కొడతా ఉంటారు అవతల వాళ్ళు.
ఇక్కడ ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు అనేది కాదండి. నోటిని అదుపులో పెట్టుకోవడం మన చేతిలో పని. మనం వేరే వాళ్ళని కంట్రోల్ చేయలేం. ఆవిడ చాలా దారుణంగా మాట్లాడారు ఇంతకుముందు. అసలు మా రెడ్డీస్ అంతా ఇంతే, మా రెడ్డి వెధవలు, మా రెడ్లు అని చెప్పేసి ఆమె రెడ్డి కాదు. రెడ్డి ట్యాగ్ పెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారంట. ఐటీడీపీ ఏదో. ఆ డబ్బో, సాలరీనో వాటెవర్ ఇట్ ఈస్ దానికోసం పనిచేస్తూ నాకు తెలిసి ఆమె వృత్తిపరంగా యూకేలో నర్స్ అనుకుంటా. నేను ఎప్పుడు గూడా ఎక్కడుంటుంది అని నాకు నా నైజం గాదు. నేను పట్టించుకోనండి. కానీ ఏ రోజు గూడా అండి అంత దారుణంగా మాట్లాడకూడదు. నేను ఈవెన్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఇక్కడ నేను యూఎస్ఏలో కలుస్తున్నాను, మాట్లాడుతున్నాను. నేను ఒకటే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మనకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ప్రజల మ్యాండేట్ అది. మనం ఏం చేయలేం. వాడు, వీడు అని మాత్రం అనకండి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నేను చూసాను. తెలుగుదేశం వాళ్ళు నాతో మాట్లాడేటప్పుడు కూడా జగన్ గాడు అది ఇది అని మాట్లాడతారు. వాళ్ళు ఎక్కడ కూడా గౌరవంతో కూడా మాట్లాడరు. కానీ నేను చూసిన దాంట్లో అండి చాలామంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో గౌరవంతో మాట్లాడతారు. విమర్శను విమర్శలాగా మనం మాట్లాడాలి గానీ వ్యక్తిగతంగా వెళ్ళి చూడండి అసలు ఎంత దారుణంగా ఎళ్తారంటే ఇప్పుడు రావణ్ వల్ల మనకు చెడ్డ పేరొస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తానండి. రావణ్‌ని చెడ్డోడిని చేసేద్దాం. రావణ్ వ్యక్తిత్వ హననం చేద్దాం. రావణ్‌ని బ్యాడ్ బుక్స్‌లో చూపిద్దాం. రావణ్ ఏదో ఇంటెన్షన్స్ ఉన్నాయని చూపిద్దాం. వాడిని ఏకి పడేద్దాం. బద్నాం చేద్దాం. సొసైటీలో వాడు ఇంక తలెత్తుకోకుండా చేద్దాం. అంటే ఏం కల్చర్ అండి ఇది? అంటే రాజకీయాల కోసం రాజకీయాలు చేయడం ఎప్పుడో పోయింది. ఇంగ నోటి దూల, తుత్తర వీటిని తీర్చుకోవడానికి కూడా చాలా మంది సోషల్ మీడియాలో తిరుగుతుంటారు. వాడు నన్ను తిట్టాడు, నేను తిట్టినా. ఇప్పుడు నా కింద కామెంట్లు పెట్టే వాళ్ళకండి ఏమీ సంబంధం లేదు నాకు వాళ్ళకు. నేను వాళ్ళ నాయకుడిని విమర్శిస్తే వాళ్ళు మా నాయకుడిని విమర్శించొచ్చు, నన్ను విమర్శించొచ్చు. ఇది కరెక్టు, ఇది తప్పు అని. సరే వెటకారంగా మాట్లాడొచ్చు. లేకపోతే దెప్పి పొడుపు మాటలు మాట్లాడొచ్చు. తగిలేలాగా మాట్లాడొచ్చు. ఇంగ స్టార్ట్ చేయడమే ఇంగ అమ్మలక్కల్ని తిట్టడము, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడము. ఏమొస్తది దానివల్ల? ఏమో నాకైతే అర్థం కాదండి. ఇప్పుడు తిడతారు. తిట్టడం వల్ల ఏమొస్తది? హెలికాప్టర్‌లో ఫ్రై అయిపోతాడు. మహామేత కర్మ ఇవి మాటలా? ఏం అంటే సమాజము అయ్యో పాపం అనేవాళ్ళు ఉంటారు. తగిన శాస్తి జరిగిందనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంక భరించాలా తప్పదు. మళ్ళా కొంతమందొచ్చేసి ఈ కష్ట సమయంలో ఎట్లా అంటే కరెక్టే ఎవ్వరు అనకూడదు. ఎవరు ఎవరిని అనకూడదు. సింపుల్ లాజిక్. ఎవరు ఎవరిని అనకూడదు. వ్యక్తిత్వ దూషణలు చేయకూడదు. ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ చెప్తారండి. "ప్రదీప్ నువ్వు చాలా చక్కగా మాట్లాడతావు. అసలు ఎక్కడ బూతులుండవు" అంటే అది గొప్ప కాదండి. నిజంగా చెప్తున్నా నేను. ఏ రోజు కూడా దాన్ని నేను ఒక గొప్పగా తీసుకోను. అది కనీస అవసరము. కనీస అవసరం. మనకు గతంలో మన పెద్దల నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఎక్కడైనా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు గానీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు గానీ, రాజశేఖర రెడ్డి గారు గానీ, ఫర్ దట్ మ్యాటర్ చంద్రబాబు నాయుడు గారు గానీ, వాళ్ళు బూతులు మాట్లాడుకుంటూ, బూతులు తిట్టుకుంటూ, "రారా నా కొడకా కిందేసి కొడతా, మిందేసి కొడతా, ఒంగోబెట్టి కొడతా" మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మాట్లాడరు. నేను అది ఫాలో అవుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకుండాల్సింది డీసెన్సీ అండ్ డెకరం. తర్వాత నువ్వు చెప్పేది మంచిదా, లేకపోతే చెడ్డదా, నీ మనస్తత్వం ఏంది, తర్వాత బేరీజు వేస్తారు. ఇది కనీస అవసరం నేననేది. స్కూలుకెళ్ళే ఎల్‌కేజీ పిల్లోడికి పలకా బలపం ఎంత అవసరమో, రాజకీయాల్లో మాట్లాడే వాళ్ళకు ఒక మంచి భాష అనేది అంతే అవసరం. ఇప్పుడు పలకా బలపం ఎవడన్నా స్కూల్ పిల్లోడు పలకా బలపం స్కూల్‌కి తీసుకొస్తే, "అబ్బా! చూడరా నువ్వు గ్రేట్‌రా పలకా బలపం తీసుకొస్తున్నావు" అంటరా. అది అది కనీస అవసరం. ఏం రాసుకుంటాడు? ఎక్కడ రాసుకుంటాడు? ఇంక అమ్మ నా బూతులు, రారా నా కొడక ఎవరు చెప్పినా అండి. మా పార్టీ వాళ్ళు మాట్లాడి నేను చెప్తున్నా గదా! నీ అమ్మ మొగుడా, నా కొడకని అవి అసలు రాజకీయాల్లో ఆ మాటలకు తావులేదు. ఇంక వ్యక్తిగతంగా వాడు చచ్చిపోవాలి, వాడు నాశనం అవ్వాలి అని కోరుకోవడం కంటే దౌర్భాగ్యం ఉండదు. ఆ అమ్మాయి స్వాతిరెడ్డి కాదు, శ్వేతా చౌదరి అనే అమ్మాయికి ఇప్పుడైనా అర్థమైందనుకుంటా. ఎవరి చావు కోరుకోకూడదు, ఎవరిని తిట్టకూడదు. ఎంతసేపండి? అక్కడ ఒకటైతే చెప్పి ముగిస్తాను. ఇలాంటి మాటలు రాస్తే అవతలోడికి ఏం గాదు. ఇప్పుడు నన్ను అమ్మనా బూతులు తిడితే నాకేం గాదు. మీ క్యారెక్టర్ దెబ్బతింటది. ఆ వ్యక్తి 90% వ్యక్తులండి ఎవరైతే అట్లా పెడతారో వాడికి ఊరు ఉండదు, పేరు ఉండదు. వాడికి అదొక ఏదో నాకు ఫోనొచ్చింది కొత్తగా ఫోన్ కొనుక్కున్న 17, 18 ఏళ్ల పిల్లగాళ్ళు లేకపోతే ఎర్లీ 20స్‌లో ఉన్నోళ్ళు ఇప్పుడు ప్రదీప్‌ని నేను తిడతా, అమ్మనా బూతులు తిడతా, వాళ్ళ భార్యని తిడతా, వాళ్ళ అమ్మని తిడతా. అయిపాయి నాకు హ్యాపీ.
ఈ సందర్భంగా ఎవరైనా గానీ ఇంకా నన్నేదో విమర్శిస్తే వాళ్ళు ఆనందపడే అనే వాళ్ళకి చెప్తున్నాను. నేను రాజకీయాల్లో ఇట్లా గిల్లి కజ్జాలు పడడానికి, విమర్శలు చేసుకోవడానికి, తిట్టుకోవడానికి, నేను నిందిస్తాను, నువ్వు నన్ను తిట్టు అనడానికి నేను రాజకీయాల్లో లేను. నాకంత టైం లేదు. ఏదైనా మనం సొసైటీకి చేద్దాం. మనం చేసే దాంట్లో ఒక 10% ఉపయోగపడుతది. 1% అయినా ఉపయోగపడుతదని ఆలోచనతో మనం చేస్తున్నాం తప్పితే, ఎవడో తిడితే తిట్టించుకోవడానికి, లేకపోతే రివర్స్‌లో తిట్టడానికి, లేకపోతే వాడు చావాలా, ఈడు చావాలా, వాడి ఆస్తి పోవాలా, ఈడి ఉద్యోగం పోవాలా అనే కాన్సెప్ట్‌లో అయితే నేను లేను. ఇంకా ఎంత చెప్పినా గానీ తిట్టేవాళ్ళు ఉంటారు కింద. ఇంకా వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేయాలి. ఏం చేయగలమండి. బట్ బ్రహ్మం నాయుడు గారు కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కోలుకొని వారు జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కష్టాలు అందరికీ వస్తాయి. కానీ ఒక చిన్న మాట, ఎవరైనా ఇబ్బందులో ఉన్నప్పుడు ఒక చిన్న మాట దట్ హెల్ప్స్ దెమ్ ఎ లాట్, మనోధైర్యం ఇస్తుంది. మనం అందరం కూడా సపోర్ట్ చేద్దాం. అన్న నువ్వేదో పెద్ద నీతులు చెప్తున్నావు అంటే నీతులా లేకపోతే ఇంకోటే ఇంకోటి కాదు. అది మళ్ళా కనీస అవసరం. మనిషి బతకాల బాగుండాలని కోరుకోవడం కనీస అవసరం. స్వాతి రెడ్డికి కూడా అర్థమవుతుందని అనుకుంటున్నా. సారీ. శ్వేతా చౌదరికి కూడా అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇంకా ఇప్పటి నుంచైనా మనం మార్చుదాం. అందరం బాగా మాట్లాడుకుందాం. విమర్శలు చేసుకుందాం. వెటకారాలు చేసుకుందాం. దెప్పి పొడుపులుంటాయి. హేళన అంటే ఇంక హేళన అనేది మళ్ళా వ్యక్తిగతంగా బాడీ షేమింగ్ అవి గాదు. చేసే పరిపాలన పైన హేళనగా మాట్లాడొచ్చు. వెటకారంగా మాట్లాడొచ్చు. దెప్పి పొడుపు మాటలుంటాయి. ఎందుకు అవతలోడు సరి చేసుకుంటాడనే ఉద్దేశ్యంతో. హోప్ ఎవ్రీవన్ అండర్‌స్టాండ్స్. మరీ ముఖ్యంగా ఈ వీడియో యంగ్ జనరేషన్ వాళ్ళకి చెప్తున్నా. ఎవరిని తిట్టకండిరా. తిడితే మీ క్యారెక్టర్ దెబ్బతింటది. అది.